తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పంచాయతీ మంగళగిరికి చేరుకుంది. తిరుపతి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. అయితే ఆరణిపై ఇటు జనసేన అటు టీడీపీ నేతలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మొన్న తిరుపతి వార్డు అధ్యక్షులు మెంబర్లను మార్చేందుకు ఆరణి శ్రీనివాసులు ప్రయత్నించారని తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంట్లో వార్డు మెంబర్లు అధ్యక్షులు మీటింగ్ నిర్వహించారు. ఆరణి శ్రీనివాసులు వైఖరిపైన మండిపడ్డ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నేడు ఇదే అంశంపైన మంగళగిరిలో పంచాయతీ నడుస్తోంది. కాసేపట్లో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారు వారి పుత్రులు దేవాంశ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము కూడా ఇక్కడ లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. అన్ని మంచి జరుగుతాయన్న ఒక రోజులో 2 రోజుల్లో నేను చెప్పడం కూడా జరిగింది. మంచి జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీకు అన్ని మంచి జరుగుతాయి, జాగ్రత్తగా పనిచేసుకోవటం చెప్పడం కూడా జరిగింది. కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్ని మంచి జరుగుతాయని చెప్పడం జరిగింది, చెప్పారు. అంతా దాని గురించి అన్ని మంచి జరుగుతుంది, పైన కాంట్రవర్సీ లేదు, అన్ని మంచి జరుగుతాయని చెప్పాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్లో కొండ కదా ఏదైతే కాంట్రవర్సీ చేసేది కూడా మళ్ళీ దానికి ఒక కొండ పైన కూడా. మొత్తానికి టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు జరుగుతోంది. అయితే సీట్ల కేటాయింపు తర్వాత కూటమి అభ్యర్థుల్లో ఏదో ఒక పార్టీకి చెందిన అభ్యర్థిని ప్రకటించడం జరుగుతోంది. అయితే స్థానికంగా సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతోంది. ఇప్పుడు తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల విషయంలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు సంబంధించి సొంత టీడీపీ జనసేన పొత్తు సభ్యులే ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? కారణం ఏంటి? రైట్ రాజేశ్వరి, ఏదైతే మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన కూటమి అలాగే బీజేపీ ఆడిన తర్వాత కూడా స్థానిక నేతలకు టికెట్ వస్తుందని ఆశాభావంలో ఉన్నారు. అయితే స్థానిక నేతలు తమకు టికెట్ ఇవ్వాలనేసి కూడా సర్వే కూడా టీడీపీ అధిష్టానం నిర్వహించిన పరిస్థితి. అయితే అనూహ్యంగా వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆరణి శ్రీనివాసులు ఆయన వైసీపీ పార్టీకి రిజైన్ చేసి జనసేనలో చేరడం, జనసేన కండువా కప్పుకున్న తర్వాత అనూహ్య రీతిలో అధిష్టానం ఆయన్ని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే దిశగా అడుగులు వేసిన తరుణంలో ఆయన కూడా స్థానిక నేతలతో సమావేశమైన పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానికంగా ఉన్న టీడీపీ అలాగే జనసేన నేతలు కొంతమంది ఆయన అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలి, స్థానికేతలకు టికెట్ ఇవ్వకూడదు అంటూ కూడా స్థానిక నేతల పేరుతో గత కొంతకాలం ముందు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. లోకలే ముద్దు, నాన్ లోకలే వద్దు అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పడి తాజాగా నిన్న మొన్న కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా టీడీపీ స్థానిక నేతలతో సమావేశం ఏర్పాటు చేసి తన కళ నిర్వహించారు. ఖచ్చితంగా నేను టీడీపీకి రిజైన్ చేసి జనసేన తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా బహిరంగ మీడియా కూడా వెల్లడించిన పరిస్థితి. స్థానిక జనసేన వార్డు మెంబర్ని స్థానిక వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేసిన ఆరణి శ్రీనివాసులు వ్యతిరేకంగా ఎవరైతే కిరణ్ రాయల్ ఇన్ఛార్జి ఉన్నారో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఇంట్లో కూడా సమావేశం పెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలని దీని మీద గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న నేతల్లో ఇప్పుడు ఈ పంచాయతీ మంగళగిరికి చేరింది. ఇవాళ ఉదయం కూడా నారా లోకేష్ తిరుమల పర్యటనలో భాగంగా స్థానిక అభ్యర్థి ఆశిస్తున్నట్టు అందరు నేతలు కూడా లోకేష్ని కలిశారు, లోకేష్తో కలిసి మాట్లాడారు. అందరూ కూడా మంచి జరుగుతుందని ఆశాభావంతో ఉన్నామని అక్కడున్న పరిస్థితి బట్టి చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో స్థానికలో వర్గపోరు ఉంది. ఖచ్చితంగా మేము స్థానికంగా ఉన్నాం కాబట్టి వారికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటాం, స్థానిక నేత కాకపోయినా శ్రీనివాసు టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన అభ్యర్థిని మేము వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా ఇప్పటికే అధిష్టానానికి చెప్పి ఉన్నారు. మరోపక్క ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాజాగా ఇవాళ దీనికి సంబంధించిన అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి నెలకొంది. ఈ పంచాయతీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడికి మంగళగిరి చేరింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో మధ్యాహ్నం సమావేశం కాబోతున్నారు. రాజేశ్వరి, సురేష్, ఒకవేళ ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై కూటమి కీలక నేతలు వెనక్కు తగ్గితే గనక తిరుపతిలో ఉన్న ఆప్షన్ ఏంటి? ఎవరెవరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి? రాజేశ్వరి, రైట్, అంటే ఆప్షన్ పరంగా చూసుకుంటే గతంలో స్థానిక టీడీపీ నేతల్లో కొంతమంది ఎవరైతే స్థానిక మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవాళ్ళ పేరు కావచ్చు, ఊకా విజయ్ కుమార్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, జేబీ శ్రీనివాస్ పేరు తెర మీదకి వచ్చింది. వీరు కూడా మేము పోటీలో ఉన్నాం, మాకు కష్టంగా పోటీస్తే స్థానికంగా మేము పోటీ చేసి గెలిపించే దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఆ రకంగా
టీడీపీ అధిష్టానం కూడా సర్వే నిర్వహించినప్పటికీ, అలాగే పొత్తులో భాగంగా డాక్టర్ హరిప్రసాద్ కూడా తిరుపతి జనసేన తరఫున సీటు ఆశించారు. మరోపక్క కిరణాలు ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉన్న రాజకీయాల్లో, ఒక పక్క మంత్రి రోజాను విమర్శిస్తూ కూడా ఆయన స్థానికంగా ధర్నా రాస్తారోకలు చేస్తున్నారు. ఆయన కూడా యాక్టివ్గా ఉన్నారు, ఆయన కూడా ఆశించారు అన్నమాట. అయితే పూర్తిగా స్థానికేతకు టికెట్ రావడంతో రైట్, థ్యాంక్